నవంబర్ 24, 25 తేదీల్లో కుంభరాశి వాళ్ళ జీవిత రహస్యం బయటపడబోతుంది. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడబోతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ నవంబర్ 24, 25 తేదీలో ఎటువంటి ఫలితాలను ఈ కుంభరాశి వారు పొందబోతున్నారో, అలాగే ముఖ్యంగా ఈ తులారాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుందో, అలాగే ఈ నవంబర్ 24, 25 తేదీలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఈ కుంభరాశి చక్రంలోని 11వ రాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో పుట్టిన వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ కుంభరాశి వారి జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గతం ఆలోచనలు ఎవరి కోసం పంచుకోరు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకు వెళ్తారు. వీరి తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయినటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ దగ్గరి బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల కుంభరాశి వారి జీవితంలో కొలని దెబ్బతీస్తూ మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశివారు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. అది ఎటువంటి ఒక ముఖ్యమైన విషయం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ నవంబర్ 24, 25 తేదీలో ఆ రహస్యం అనేది బయటపడబోతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండొచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడబోతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించిన గతంలో వారు చేసిన తప్పుల వల్ల కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన తప్పులు కానివ్వండి, ఇలా కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వీటిని వారు దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఇలా ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి అనేవి బయటపడతాయి. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టిన విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన తప్పుల వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను, పాఠాలను మిగిల్చాయి. అయితే ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయినటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగా ఈ రాశిలో కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీ
ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకోవచ్చు. మీరు మాత్రం ఎటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి మీరు ఈ 24, 25 తేదీలో చాలా జాగ్రత్త అనేది పాటించాలి. ఎవరితోనూ తగాదాలకు వెళ్ళకూడదు. ఇలాంటి సమయంలో మీరు ఆ లక్ష్మీదేవిని పూజించండి. ఎరుపు రంగు పుష్పాలని అమ్మవారికి స్మరించుకొని మీ యొక్క కష్టాలు, నిందలు అన్నీ తొలగిపోవాలని ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి. ఇలా ఎవరైతే కుంభరాశి వాళ్ళో ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండడమే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి మీకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ లక్ష్మీదేవికి చెప్పుకోండి. ఇటువంటి దైవ ఆరాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు కొంచెమైనా ప్రమాదాలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ 2 తేదీలో మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి తప్పకుండా కాపాడుతుంది. అలాగే మీ ఆరాధన వల్ల మీకు సంభవించినటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారు. అదేవిధంగా ఈ నవంబర్ 24, 25వ తేదీలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు మానసిక ఆనందం, ప్రశాంతత అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇది మీ కెరియర్ పరంగా, వృత్తి, ఉద్యోగ పరంగా తి వృద్ధిని తీసుకురాబోతుంది. అలాగే కుంభరాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే మీరు ప్రతిరోజు ఆ లక్ష్మీదేవిని స్మరించుకోండి. అలాగే మీకు వీలైనంత మట్టుకు పేదలకు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ ఇలా మీకు తోచిన మీకు స్తోమతను బట్టి ఇలా డబ్బు కానీ ఇలా ఏదైనా సరే అనాథలకు సాయం చేయండి. అలాగే మీ గ్రహ దోషాల వల్ల మీరు తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా గోమాతకు నానబెట్టిన శనగలు తినిపించండి. అలాగే పచ్చి గడ్డిని తినిపించండి. ఇలా తినిపించడం వల్ల మీ యొక్క గ్రహ దోషాలు అనేవి బలంగా బలపడతాయి. ఇలా ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారని మన అందరికీ తెలిసే కాబట్టి మన ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఆ గోవుకు ఖచ్చితంగా మీకు వీలైంది బట్టి ముందుగా అయితే బెల్లం కూడా తినిపించండి. బియ్యం, బెల్లం కలిపినవి తినిపించడం వల్ల కూడా ఆ గోవు చాలా సంతోషిస్తుంది. అలాగే కాస్త మంచినీరును కూడా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా మీరు చేసినట్లయితే కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు మీ దరి చేరవు. అలాగే మీరు చేసే పుణ్య కర్మ ఫలితాలు ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. ఇక ఈ కుంభరాశి వారు 24, 25 తేదీలో చాలా జాగ్రత్తగా ఉండి 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి.